కొన్నిసార్లు స్పెర్మ్ అనాలిసిస్‌లో స్పెర్మ్ మొటిలిటీ చాలా తక్కువగా ఉండడం, కౌంట్ బాగున్నా సరే మొటిలిటీ తక్కువ ఉండడం, నార్మల్ ఫార్మ్స్ తక్కువ ఉండడం చూస్తూ ఉంటాము. ఇటువంటి వారు మేబీ ఐవీఎఫ్, ఇక్సీ లాంటి ట్రీట్మెంట్‌ని ట్రై చేయడం బెటర్. ఎందుకంటే ఐయుఐలో కూడా స్పెర్మ్ మొటిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదు అన్నీ బాగానే ఉన్నాయి అయినా సక్సెస్ కావట్లేదు అంటే దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాము. అంటే ప్రస్తుతం ఉన్న టెస్ట్‌లో మనకు ఏది లోపం అనేది తెలియదు. కాకపోతే ఇటువంటి వారు నిరుత్సాహపడకుండా ఫర్దర్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా ఐవీఎఫ్ వైపు చూడడం ద్వారా ప్రెగ్నెన్సీ తొందరగా అచీవ్ చేయగలుగుతారు. సో మీకు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా రావట్లేదు అంటే ఒక్కసారి ఆగి ప్రాపర్గా అన్ని టెస్ట్ అయ్యాయా, స్పెర్మ్ కౌంట్ బాగుందా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉందో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు డిఫరెంట్ మెడికల్ కండిషన్స్, ఒకవేళ మీకు థైరాయిడ్ ఉన్నట్టయితే అది కంట్రోల్లో ఉందా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉందా, బాడీ వెయిట్ ఐడియల్గా ఉందా లేదా ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఉన్నారా, లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నారా, ఇవన్నీ రీఎవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్స్ విత్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ చేయించడం ద్వారా తొందరగా ప్రెగ్నెన్సీ వైపు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.